సో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కేసు విచారణలో సంచలనాలు బయటపడుతున్నాయి. వంశీకి పలువురు మహిళలతో ఆర్థిక సంబంధాలున్నట్లు పోలీసులు గుర్తించారు. తక్కువ జీతం, అతి తక్కువ సమయంలోనే ఓ మహిళ ఏరోస్టేస్ కోట్లకు పడగలెత్తినట్లు గుర్తించి షాకింగ్ కు గురయ్యారు. అయితే కాస్ట్లీ కార్లు, విలాసవంతమైన భవనాల్లో జీవితాన్ని చూసి పోలీసులే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ మహిళ ఏరోస్టేస్ నివాసం హనుమాన్ జంక్షన్ లోనే ఉన్నట్లు కూడా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఇటు వంశీ ఎయిర్ హోస్టెస్ మధ్య కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్లు కూడా పోలీసులు చెప్తున్నారు. వంశీ అనుచరుడు రంగా కోసం గాలిస్తుండగా ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ద్వారా సమాచారం సేకరించినట్లు పోలీసులు చెప్తున్నారు. వాట్సాప్ చాటింగ్ ద్వారా ఆర్థిక మూలాలు బయటపడుతున్నాయన్నారు. ఇక మరో మహిళ సొంత గ్రామం పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిగా గుర్తించారు. అయితే ఆమె గన్నవరానికి చెందిన వ్యక్తితో వివాహం చేసుకుని హైదరాబాద్ లో ఉన్నట్లు తేల్చారు. వంశీ రంగా మహిళ మధ్య కోట్లాది ఆర్థిక లావాదేవీలు జరిగినాయంటున్న పోలీసులు చింతలపూడి, జంగారెడ్డిగూడెం పరిసరాల్లో 15 ఎకరాల భూములను కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ఏలూరులో 3 ఎకరాల స్థలంలో ఇటు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం, హైదరాబాద్లో ఖరీదైన అపార్ట్మెంట్లు, విల్లాలు కొనుగోలు చేసినట్టు నిర్ధారించారు. అయితే ఎయిర్ హోస్టెస్తో కలిసి చార్జెట్ ఫ్లైట్ కొనేందుకు బేరసారాలు జరిగినట్లు చూసిన పోలీసులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బోటింగ్ నిర్వహించే మహిళతో కూడా ఆర్థిక లావాదేవీలు జరిగాయని చెప్తున్నారు. మల్లవల్లిలోని 175 ఎకరాల మట్టి కుంభకోణం, అంపాపురానికి చెందిన ఓ పొలిటీషియన్ తమ్ముడితో కలిసి భూ కుంభకోణం పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఒరిస్సాలో 300 ఎకరాల భూమి కొనుగోలు చేసినట్లు కూడా నిర్ధారణకు వచ్చారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కేసు విచారణలో సంచలనాలు బయటపడుతున్నాయి. వంశీకి పలువురు మహిళలతో ఆర్థిక సంబంధాలున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే తక్కువ జీతం, అతి తక్కువ సమయంలోనే ఓ మహిళ ఎయిర్ హోస్టెస్ కోట్లకు పడగలెత్తినట్లు గుర్తించి షాకింగ్ కు గురయ్యారు. కాస్ట్లీ కార్లు, విలాసవంతమైన భవనాల్లో జీవితాన్ని చూసి పోలీసులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ మహిళ ఎయిర్ హోస్టెస్ నివాసం హనుమాన్ జంక్షన్ లోనే ఉన్నట్లు కూడా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. వంశీ ఎయిర్ హోస్టెస్ మధ్య కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్లు పోలీసులు చెప్తున్నారు. వంశీ అనుచరుడు రంగా కోసం గాలిస్తుండగా ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ద్వారా సమాచారం సేకరించినట్లు పోలీసులు చెప్తున్నారు. అయితే వాట్సాప్ చాటింగ్ ద్వారా ఆర్థిక మూలాలు బయటపడుతున్నాయంటున్నారు. ఇక మరో మహిళ సొంత గ్రామం పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిగా గుర్తించారు. అయితే ఆమె గన్నవరానికి చెందిన వ్యక్తితో వివాహం చేసుకుని హైదరాబాద్లో ఉన్నట్లు తేల్చారు. వంశీ రంగా మహిళ మధ్య కోట్లాది ఆర్థిక లావాదేవీలు జరిగాయంటున్న పోలీసులు చింతలపూడి, జంగారెడ్డిగూడెం పరిసరాల్లో 15 ఎకరాల భూములను కొనుగోలు చేసినట్లు గుర్తించారు. అయితే ఏలూరులో 3 ఎకరాల స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం, అలాగే హైదరాబాద్లో ఖరీదైన అపార్ట్మెంట్లు, అలాగే విల్లాలు కొనుగోలు చేసినట్లు కూడా నిర్ధారించారు. రైట్ ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి లైవ్ లో అందిస్తారు. క్రాంతి, అసలు చెప్పండి, వంశీకి హెయిర్ హోస్టెస్ కి మధ్య సంబంధం ఏంటి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి, వాళ్ళ స్టోరీ ఏంటి? ఎస్ అమూల్య, వల్లభనేని వంశీకి సంబంధించిన కేసులో రోజుకి పోలీసుల దర్యాప్తులో కొన్ని విస్తుపోయే వాస్తవాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ప్రధానంగా ఇక్కడ వంశీకి సంబంధించి ప్రధాన అనుచరుడుగా ఉన్న పేరు రంగా.
ప్రస్తుతం రంగా ఎక్కడ ఇదే ప్రస్తుతం పోలీసులు వెతుకులాట చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. రంగా కనుక దొరికితే ఖచ్చితంగా వంశీకి సంబంధించిన పూర్తి స్థాయి సమాచారం పోలీసులకి దొరికే అవకాశం కనబడుతుంది. కాబట్టి రంగా కోసం ఇప్పటికే పోలీసులు ఒక ప్రత్యేక బృందంతో గాలిస్తున్న పరిస్థితి ఉంది. అయితే పోలీసుల దర్యాప్తులో కొన్ని కీలకమైన అంశాలు వెలుగులోకి చూసినట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. దానిలో ప్రధానంగా తీసుకుంటే ఒక మహిళ, చింతలపూడికి చెందిన మహిళ, గన్నవరం చెందిన వ్యక్తితో గతంలో వివాహం జరిగింది. అయితే ఆ మహిళ ప్రస్తుతం వంశీ అదేవిధంగా రంగా ముగ్గురు మధ్య కూడా సర్క్యూట్లో ఒక చాటింగ్ జరగటం, అదేవిధంగా సర్క్యూట్ల ద్వారా ఈ సర్క్యూట్లోనే ఆర్థిక లావాదేవీలు జరిగినట్టుగా కూడా పోలీసులు గుర్తించినట్టు తెలుస్తుంది. ఈ ఆర్థిక లావాదేవీలు పెద్ద ఎత్తున జరిగినట్టు కూడా ప్రస్తుతం పోలీసులు గుర్తించినట్టు కూడా సమాచారం అయితే అందుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి అటు పోలీసులు ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్కి సంబంధించి కూడా సేకరించినట్టు కూడా తెలుస్తుంది. అటు వాట్సాప్ ఆధారం కావచ్చు, అదేవిధంగా ఇతర చాటింగ్లకు సంబంధించిన ఆధారం, అదేవిధంగా కాల్ డేటాకి సంబంధించిన ఆధారం, పూర్తి స్థాయిలో ఈ సమాచారం అంతా కూడా పోలీసులు సేకరిస్తున్నారు. అసలు ఈ మహిళకి సంబంధించి అదేవిధంగా ఇతర మహిళలు కూడా పోలీసులు గుర్తించడం జరుగుతుంది. అయితే విచారణ కూడా ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ ఆర్థిక లావాదేవీ గతంలో చింతలపూడికి చెందిన మహిళకి సంబంధించి అత్యంత సాధారణ ఆర్థిక స్థితి కలిగిన మహిళగా చెప్తున్నారు. అయితే ప్రస్తుతం ఆ మహిళ ఎయిర్ హోస్టెస్గా చేస్తుంది. ఎయిర్ హోస్టెస్గా చేస్తున్న మహిళకి సంబంధించి కోట్లాది రూపాయల ధనం, అదేవిధంగా బ్యాంకు బ్యాలెన్సులతో పాటు లగ్జరీస్ కార్లతో దాదాపు హైదరాబాద్లో విల్లాలు, అపార్ట్మెంట్లు కూడా ఉన్నట్టు కూడా ప్రస్తుతం పోలీసులు గుర్తించినట్టు తెలుస్తుంది. అయితే వీటిలన్నిటికీ సంబంధించి ఏ రకమైన ఆర్థిక లావాదేవీలు జరిగినాయి, వీళ్ళ ముగ్గురు మధ్య సర్క్యూట్ లావాదేవీలు, ఆర్థిక లావాదేవీల పైన ప్రస్తుతం పోలీసులు అయితే నిఘా పెట్టారు. దానికి సంబంధించిన దర్యాప్తు అయితే పోలీసులు కొనసాగిస్తున్నారు. రాజు న్యూస్ మనం ప్రత్యేకంగా ఈ కథనానికి సంబంధించి మనం ఏదైతే ప్రచారం చేస్తున్నామో ఆ మహిళ కూడా దర్యాప్తు కొనసాగుతుంది. ఇంకా ఎవరున్నారు ఈ అంశానికి సంబంధించి, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఎవరెవరు ఉన్నారు పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇక గతంలో వంశీకి సంబంధించి అంబాపురంలో దాదాపు 170 ఎకరాలకు సంబంధించిన తవ్వకాలు కావచ్చు, ల్యాండ్కి సంబంధించిన అంశాలన్నిటిపైన కూడా ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తుకు సంబంధించి వేగవంతం చేశారు. దాంతోపాటు అక్కడ ఉన్న లోకల్ నాయకుడికి సంబంధించి అక్కడ ఆ లోకల్ నాయకుడు ద్వారా వంశీ ఏ రకంగా ఆర్థిక లావాదేవీల అవకతవకలకు పోలీసులు దర్యాప్తు అయితే వేగవంతం చేశారని కూడా చెప్పచ్చు. ఇక ఈ మహిళకి సంబంధించి తీసుకుంటే ఎయిర్ హోస్టెస్గా ప్రస్తుతం కూడా ఒక ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన సర్క్యూట్ గా కూడా మెయింటైన్ చేశారు. వీటిలన్నిటికీ సంబంధించి కూడా రంగా దొరికితే పూర్తి స్థాయి సమాచారం దొరికినట్టు అని కూడా ప్రస్తుతం పోలీసులు భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనం ఏదైతే ఎక్స్క్లూజివ్గా ప్రచారం చేస్తున్నామో దీనికి సంబంధించి పూర్తి స్థాయి రంగా అనేది కొంత కీలకంగా మారారు ఇక్కడ. కాబట్టి రంగా కోసం పోలీసులు అయితే పూర్తి స్థాయి వేట మొదలైందని కూడా చెప్పుకోవచ్చు. దానిలో భాగంగానే ఈ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి అటు రంగా, వంశీ, ఎయిర్ హోస్టెస్, అదేవిధంగా వీళ్ళ మధ్య జరిగిన చింతలపూడి పరిసర ప్రాంతాల్లో దాదాపు 15 ఎకరాలకు సంబంధించిన భూమి కొనుగోలు చేసి ఈ మహిళ పైన పేరిట పెట్టినట్టు కూడా కొంత సమాచారం కూడా పోలీసులు ఆరాధిస్తున్న పరిస్థితి. మరోపక్క ఏలూరులో ఒక 3 ఎకరాల్లో ఏలూరు సిటీలో ఒక పెద్ద మల్టీప్లెక్స్ కాంప్లెక్స్ నిర్మించారు. దానికి సంబంధించి కూడా ఈ మహిళ పేరిట పెట్టినట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా పోలీసులు ఆరాధిస్తారు. క్రాంతి అయితే ద్వారా వీళ్ళ మధ్య నడిచాయి. అయితే వీటన్నిటి మూలాల పైన కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక ఈ మహిళ ఎయిర్ హోస్టెస్ కాబట్టి గతంలో చార్టెడ్ ఫ్లైట్ కొనేందుకు కూడా కొంత మాటలు జరిగాయి అనేది కూడా ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో దానికి సంబంధించి కూడా పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు పూర్తి స్థాయిలో. వంశీ ఇప్పుడైతే వంశీ ఉన్నారు కదా, క్రాంతి ఇప్పుడైతే ఎవరైతే వంశీ ఉన్నారు కదా ఆ వంశీకి సంబంధించి ఇప్పుడు ఏ హోస్టర్స్ కూడా ఉన్నారు. సో ఇప్పుడు వంశీ ఏమైనా బ్లాక్ మెయిలింగ్ తో నడుపుతున్నారా, లేకపోతే వేరే ఏమైనా కారణాలు ఉన్నాయా? అయితే ఎయిర్ హోస్టర్స్కి సంబంధించి గతంలో నిరుద్యోగ మహిళగా ఉండటం జరిగింది. అయితే నిరుద్యోగకి సంబంధించి
అటు వంశీకి అదేవిధంగా రంగాకి సంబంధించి ఆమెకి ట్రైనింగ్ ఇప్పించి అదేవిధంగా ఎయిర్ హోస్టెస్ జాబ్ వచ్చేలాగా చూశారు. అనంతరం కాలక్రమేణా కూడా కొంత ఆర్థిక లావాదేవీలు వీళ్ళ మధ్య సాగాయి. ఆ ఆర్థిక లావాదేవీలకి సంబంధించి ఒక సర్క్యూట్గా కూడా వీళ్ళ ముగ్గురు మధ్య జరిగినట్టు కూడా కొంత పోలీసులు గుర్తించినట్టు సమాచారం అందుతుంది. అయితే సమాచారం పోలీసులు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. పూర్తి స్థాయిలో ఈ ఆర్థిక లావాదేవీలపైన పూర్తిగా పోలీసులు దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. ఎక్కడెక్కడ జరిగినాయి ఆర్థిక లావాదేవీలకు సంబంధించి, ఇంకెక్కడెక్కడ ఈ ఆర్థిక లావాదేవీ అంటే మనం చింతలపూడి చూసాం, దాదాపు 15 ఎకరాలు రీసెంట్గానే కొన్నట్టు కూడా కొంత సమాచారం అందుతుంది. దాంతోపాటు ఏలూరులో ఒక కాంప్లెక్స్, మల్టీప్లెక్స్కి సంబంధించిన కాంప్లెక్స్, అదేవిధంగా అంబాపురం, గన్నవరం కాన్స్టిట్యున్సీలో ఉన్న అంబాపురానికి సంబంధించి దాదాపు 170 ఎకరాలకు సంబంధించిన గ్రావాలకి సంబంధించిన అవకతవకలు, వీటన్నిటిపైన కూడా ప్రస్తుతం పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. వీటికి సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసులు గనక రంగా కొంత ప్రధానంగా ఆధారంగా భావిస్తున్నారు. రంగా గనక పోలీసులకి చిక్కితే ఖచ్చితంగా వీటన్నిటిపైన కూడా కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. వీటన్నిటికి సంబంధించి కూడా ఇప్పటికే పోలీసులు వాటికి దర్యాప్తు చేయడంతో పాటు దానికి సాక్ష్యాలు కూడా సంపాదించే ప్రయత్నంలో పోలీసులు నిమగ్నమైనారు. పూర్తి స్థాయి దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. మహిళతో పాటు అదేవిధంగా ఇంకొక మహిళ కూడా జంక్షన్లో ఉన్నట్టు కూడా గుర్తించారు. దానికి సంబంధించి ఆ మహిళ కూడా ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకుంటూ ఉంది. ఆ మహిళకు సంబంధించి కూడా కొంత ఆర్థిక లావాదేవీల జరిగినట్టు కూడా పోలీసులు గుర్తించిన పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో ఒక నెట్వర్క్గా ఏర్పాటు చేసి మొత్తానికైతే ఇటు ఆర్థిక లావాదేవీలన్నీ కూడా పోలీసులు గుర్తించింది. పూర్తి స్థాయి లోతైన దర్యాప్తు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈ దర్యాప్తులో భాగంగా ఇవాళ ఎక్స్క్లూజివ్గా చేస్తుంది. కీలకమైన అంశాలు చెప్తున్నాము. మహిళల అదేవిధంగా వంశీ అదేవిధంగా రంగా ఈ మహిళలకి సంబంధించి సర్క్యూట్గా ఒక ఆర్థిక లావాదేవీలు నలిపారు. ఈ ఆర్థిక లావాదేవీలపైన ప్రస్తుతము పోలీసులు నిఘా అయితే పెట్టారు. దానిలో భాగంగానే పోలీసులు పూర్తి స్థాయిలో అటు గతంలో ఏవైతే జరిగాయో అనేక కేసులు వంశీ పైన నమోదవడం జరిగింది. ఆ అన్ని కూడా పోలీసులు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఎస్ క్రాంతి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పోలీసులకి ఎలాంటి ప్రూఫ్స్ దొరికాయి అండ్ పోలీసులు దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? క్రాంతి, యశమూల్య, వంశీకి సంబంధించి తీసుకుంటే పూర్తిగా అంటే ఇప్పుడు ప్రజెంట్ వంశీ పైన ఉన్న కేసు కిడ్నాప్, బెదిరింపుతో పాటు ఎస్సీ కేసు నమోదు చేయడం జరిగింది. సత్యవర్ధన్కి సంబంధించి ఈ కేసులో వంశీని అరెస్ట్ చేయడం జరిగింది. గతంలో అనేకమైన కేసులు ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం వంశీ ఆర్థిక లావాదేవీలు, ఆర్థిక మూలాల పైన పోలీసులు కొంత దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిఘా ఉంచడం కూడా జరిగింది. అయితే ఈ నిఘా దర్యాప్తులో భాగంగా కొన్ని కీలకమైన అంశాలు పోలీసులు దృష్టికి రావడం జరిగింది. వాటికి సంబంధించి కూడా పోలీసులు దానిపైన దర్యాప్తు కూడా ముమ్మరం చేశారని కూడా చెప్పుకోవచ్చు. దానిలో భాగంగానే కొంత సమాచారం కూడా మనకు అందుతుంది. ఈ మహిళలు అనేది కొంత టార్గెట్ అంటే సర్క్యూట్ గా ఏర్పడి ఆర్థిక లావాదేవీలన్నీ కూడా అంటే ఒక చార్టెడ్ ఫ్లైట్ కూడా ఒక మహిళ పేరుతో కొనేందుకు సిద్ధపడ్డారు. అంటే ఏ రకంగా ఇక్కడ ఆర్థిక లావాదేవీలు జరిగాయి, దానికి సంబంధించిన మూలాలు ఏంటి అనే అంశాలపైన పూర్తి స్థాయి దర్యాప్తు అయితే పోలీసులు చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ మహిళలు ఎవరు, ఎక్కడ ఉంటున్నారు అనే దానికి సంబంధించి పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నారు. ఒక మహిళ చింతలపూడి గ్రామానికి సంబంధించి ప్రస్తుతము హైదరాబాద్ లో నివాసం ఉంటుంది. మరొక మహిళ హనుమాన్ జంక్షన్ లో ఉంటుంది. ప్రస్తుతం ఎంబ్రాయిడరీ వర్క్ అనేది నిర్వహిస్తుంది. అయితే ఈ అంశాలన్నిటికి సంబంధించి ఇంకా ఎవరైనా మహిళలు ఉన్నారా అనే అంశాలన్నిటి కూడా పూర్తి స్థాయి లోతైన దర్యాప్తు అయితే పోలీసులు కొనసాగిస్తున్నారు. దానిలో భాగంగానే ఒక మహిళలకు సంబంధించి అనేకమైన కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్నట్టు ఒక మహిళ పేరును ఇప్పటికే గుర్తించారు. దానికి సంబంధించి కూడా ప్రస్తుతం వీళ్ళ మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలు కావచ్చు, అదేవిధంగా ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ లో ఉన్న చాట్ కాన్వర్జేషన్స్ కావచ్చు, వాట్సాప్ కాన్వర్జేషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. కాబట్టి పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతుంది. ఖచ్చితంగా ఈ కేసులో రంగా అనేది కొంత కీలకంగా మారారు. రంగాకి అటు వంశీ ప్రధాన అనుచరుడుగా రంగాకి పేరు ఉంది. ఈ రంగా కనుక దొరికితే ఖచ్చితంగా మరికొంత సమాచారం పోలీసులకి లభ్యమయ్యే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో ఈ కేసుకు సంబంధించి పోలీసులు కొంత ముందుకు వెళ్లే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇంకా ఎవరైనా మహిళలు ఉన్నారా, లేదు ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఇంకేమైనా ఉన్నాయా అనే అంశాలపైన కూడా పూర్తి స్థాయిలో పోలీసులు అటు సాంకేతిక పరంగా కావచ్చు, ఎలక్ట్రానిక్ డివైజ్లు ఉపయోగించి కావచ్చు, అన్ని కూడా ప్రస్తుతం పోలీసులు నిఘా పెట్టడంతో పాటు దర్యాప్తు కూడా ముమ్మరం చేశారు.
రైట్ క్రాంతి, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్స్.